మన ప్రేక్షకులందరికీ కూడా మరి శుభాభినందనలు. అందరం కూడా ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ రోజుల్లో మనం అందరం కూడా మరి ఎంతో కొంత భక్తి అనే మార్గంలో పయనించటం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా మనలో ఇటువంటి ఆధ్యాత్మిక అంశాలు అవి భయంతో కావచ్చు, భక్తితో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. ఏదైనప్పటికీ కూడా మనందరం కూడా ఎంతో కొంత ఈ భక్తి మార్గంలో పయనించడం అనేది చాలా మెచ్చదగిన విషయం. సరే, ఈ ప్రతి చోట అంటే ఇవాళనే కాదు, మనకి ఎప్పుడైనా సరే దేవతల కాలం నుంచి ఎప్పటి ఎప్పుడు చూసుకున్నా కూడా కొంతమంది నాస్తికులు ఉంటారు. కొంతమంది ఆస్తికులు ఉంటారు. కానీ ఈ ఆస్తికులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ శాతంలోనే ఉంటారు. వాళ్ళ వల్ల ఎంతో కొంత ప్రపంచానికి శాంతి చేకూరుతుంది. బాగా ఇబ్బంది కలిగే చోట అది రక్షించడానికి ఆస్కారం అవుతుంది. అలాగే సమాజంలో ఏదైతే మరి ధర్మం ధర్మం మార్గాన్ని నడిచేవాళ్ళు, సత్య మార్గాన్ని నడిచేవాళ్ళ యొక్క అడుగులు కూడా మనల్ని ఎంతో కొంత తరింపచేస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో మార్చి 31 అనేది ముఖ్యంగా ఇక్కడ ఈ ఉగాది అంటే చైత్ర మాసంలో మనకి ఇటు వినాయకుడు కావచ్చు, తర్వాత శివపార్వతులకి, వెంకటేశ్వర స్వామికి లేదా విష్ణుమూర్తికి, సుబ్రహ్మణ్య స్వామికి ఇలా మనము దమన పూజ అంటారు. ఈ దమన పూజలన్నీ కూడా ఈ మాసంలో జరగటం అనేదైతే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మరి ఈ యొక్క చైత్ర శుద్ధ తృతీయ అంటే తదియ. ఈ తదియ నాడు మనం అమ్మవారికి డోలా గౌరీ ఉత్సవం అని చెప్పి కూడా నిర్వహించుకోవటం అనేది వస్తుంది. అలాగే ఈ గౌరీ వ్రతం అనేది కూడా చాలామంది కొంతమంది కొన్ని కొన్ని చోట్ల చాలామంది కొన్ని కొన్ని చోట్ల చేసుకోవటం అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా చేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ డోలా గౌరీ వ్రతం అనేది మనకి సాక్షాత్తు మరి చాలా పురాణాల్లో విషయం మనకి చెప్పినట్టుగా ఇటు సూత మహాముని అవ్వచ్చు, తర్వాత వశిష్ఠుల వారు అవ్వచ్చు, తర్వాత శివుడు పార్వతి యొక్క సంవాదంలో కావచ్చు, ఇలాంటి ఎన్నో వ్రతాలు కూడా మనకి జనబాహుళ్యంలోకి రాబడ్డాయి. ఈరోజు మనం ఏదైతే చేసేదైతే ఉందో ఆ పూజ అనేది ఇక్కడ మనకి గౌరీదేవికి చేసుకోవటం వల్ల అంటే నిజానికి ఏంటంటే ఈరోజు గౌరీదేవిని 2 రకాలుగా చేస్తాము. అంటే ఇక్కడ ఒకటేంటంటే వ్రతం అంతకు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. తర్వాత ఈరోజు ఏదైతే మరి ఇది 31వ తారీఖు వచ్చింది కదా! ఈ 31వ తారీఖు సోమవారం నాడు కూడా మనం అందరం సాయంకాలం వరకు అంటే ఏకభోక్తం అంటే మధ్యాహ్నం భోజనం తినకూడదు. రాత్రి భోజనం తినాలంటే తినొచ్చు. లేదు, మనం మధ్యాహ్నం తిని రాత్రైనా ఉపవాసం ఉంటాం. సో, మొత్తానికైతే గనక ఒక పూటే భోజనం చేయవలసిన ఇదైతే ఉంది. సరే, వ్రతము చేసేవాళ్ళు, ఆనవాయితీగా వచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క విధానంలో దాన్ని కొనసాగిస్తూ వస్తారు. దాంట్లో అయితే మనకి ప్రత్యేకంగా ఆక్షేపణ అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే గనక ఇక్కడ మనం ఏదైనా ఒక పండగని మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా సరే ఒక అంటే తాత్కాలికంగా నేననేది ఇలా ఒక నియమిత రూపంలో కాకుండా అప్పటికప్పుడు ఏదైనా సరే మనకి అమ్మవారి మీద ప్రేమొచ్చింది. ఈ ఏదేదో ఈ వ్రతం గురించి తెలిసొచ్చింది. లేదు, ఈ గౌరీదేవి అనేది మనకి ఈ రకమైన మేలు చేస్తుంది అని ఎవరైనా సరే కోరుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉపకరిస్తుంది. ముఖ్యంగా ఈ గౌరీదేవి వ్రతం చేసుకునేది పూర్తిగా దాంపత్య సుఖాల కోసమే. అది మనం మొదటగా గుర్తుంచుకోవాలి. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం. తర్వాత ఇవాళ చూస్తాం మరి ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు ఒక్కోసారి భార్య ఒక చోట, భర్త ఒక చోట పని చేయాల్సిన పరిస్థితి రావడం. వాళ్ళిద్దరూ ఎంత కలుద్దాం అనుకున్నప్పటికీ కూడా సమాంతర రేఖల్లో ఉండిపోవటం అనేది కూడా మనం చూస్తున్నాం కదా! సో, అలాంటి వాటి నుంచి కొంత ఉపశమనం లభించడానికి కూడా ఈ గౌరీ వ్రతం అనేది ఉపకరిస్తుంది. కనుక ఈ గౌరీదేవి వ్రతాన్ని మనం ఈరోజు ఏదైనప్పటికీ కూడా శ్రీ సూక్తంలో మనం పూజ అమ్మవారికి చేసుకోవాలి గౌరీదేవి. అయితే ఇక్కడ గౌరీదేవిని ఎలా చేయాలంటే మనకి ముఖ్యంగా ఈ పసుపు వినాయకుడిని ఎలాగ చేస్తామో అలాగే ఒక పసుపు ముద్ద తీసుకొని దాన్ని గౌరీ ముద్ద అంటే గౌరీదేవిగా భావించి మనం గౌరీ అష్టోత్తరం అనేది మనకి పుస్తకాల్లో దొరుకుతుంది. లేదంటే ఏదైనా సరే నెట్‌లో అయితే దొరుకుతుంది. ఆ రకంగా ఈ గౌరీదేవి పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ గౌరీదేవి మనకేదైనా లభించకపోతే గనక ఓం గౌం గౌం ఓం గం గౌం గౌరీశ్వరాయ నమః. ఓం గం గౌం గౌరీశ్వరాయ నమః. ఓం గం గౌం గౌరీశ్వరాయ నమః. ఈ రకంగా చేసుకున్నట్టయితే మనకి 108 సార్లు చేసుకోవాలి. తర్వాత మరి అమ్మవారికి ఏదైనప్పటికీ కూడా ఈవిడికి కూడా మనం ఏదైనా సరే ఇవాళ
బూరెలు నివేదన చేసినట్టయితే తప్పకుండా మంచి జరగటం అనేది ఉంటుంది. తర్వాత సంతానం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, ఆ సంతానం పొందడానికి అంటే అసలు డోలా ఉత్సవం అనేది కూడా ఈ శివపార్వతులిద్దరిని పెట్టి ఉయ్యాల్లో ఊపటం అన్నమాట. ఈ డోలోత్సవం అంటే గనక ఉయ్యాల సేవ అని. అది మనం శ్రీకృష్ణుడికి ఇలా వివిధ దేవతలకి మనం చేస్తూ ఉండటం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా! అంత క్రితం హోలీ పండుగ రోజు కూడా మనం శ్రీకృష్ణుడికి ఈ డోలోత్సవం అనేది నడిపాం. పాల్గొన మాసంలో. ఇప్పుడు ఇక్కడ శివపార్వతులిద్దరిని కూడా ఈ ఉయ్యాల్లో పెట్టి ఊపటం వల్ల